Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మరియమాత దేవుని యొక్క మందసం అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి సమూవేలు 2వ గ్రంథాన్ని తీసుకుందాం పిల్లారా. అక్కడ మనకి మరొక సారూప్యత, బలమైనటువంటి సారూప్యత మనకు కనబడుతుంది. సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. దావీదు ఇశ్రాయేలీయుల నుండి 30,000 మంది వీరులను ఎన్నుకొని వారిని వెంట పెట్టుకొని సైన్యములకు అధిపతి వినండి, జాగ్రత్తగా వినండి పిల్లారా. సైన్యములకు అధిపతి అయిన దేవదూతల మీద ఆసీనుడై ఉండు యావే పేర వెలయు మందసమును కొనివచ్చుటకు యూదా బాలాకునకు ప్రయాణమైపోయింది. ఎక్కడికి వెళ్తున్నాడు? దేన్ని తీసుకురావడానికి వెళ్తున్నాడు? మందస్సాన్ని తీసుకొని రావడానికి వెళ్తున్నాడు. చదువమ్మ తర్వాత జాగ్రత్తగా. వారు మందస్సమును క్రొత్త బండి మీద ఎక్కించి కొండ మీదికి అబీనాదాబు ఇంటి నుండి తరలించుకొని వచ్చిరి. దేని మీద నుంచి తీసుకొస్తున్నాడు? కొండ మీద నుండి తీసుకొస్తున్నాడు. కొండల మీద ప్రయాణం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన మాటలండి ఇవన్నీ కూడా. కొండల మీద దేవుడు ప్రయాణమై వెళుతున్నాడండి. దేవుడు ప్రయాణమై వెళుతున్నాడండి. ఆ కొండ మీద ఉన్న బండి మీద ఏముందండి? మందస్సం ఉంది. మందస్సంలో ఎవరున్నారండి? వెరీ గుడ్. యావే దేవుడి నివాసం. ఆయన చెప్పాడు, దేవుడే చెప్తాడు స్వయంగా. ఏమని చెప్తాడు? నేను ఆ మందసంలో మీతో నివాసం ఉంటాను, మీతో కలిసి నడుస్తానని చెప్పాడు. ఇప్పుడు దావీదు, అంతకుముందు జరిగిన సంఘటన వేరండి. ఫిలిస్టీలు ఇశ్రాయేలీయులను జయించి ఆ మందసాన్ని తీసుకొని పోతారు. కానీ వినండి, ఆ మందస్సం వలన ఫిలిస్టీలకి మేలు కంటే కీడు జరుగుద్ది. కాబట్టి మనం కూడా ఆ మందస్సాన్ని ఉంచే రీతిగానే ఉంచాలి, గౌరవించుకోవాలి. ఆ పాత నిబంధన మందస్సం వల్ల వాళ్ళకి కీడు జరిగితే మాకొద్ది ఈ మందస్సాన్ని మీకు పంపిస్తాము అని చెప్పి ఫిలిస్టీలు ఏం చేస్తారంటే ఆ మందస్సాన్ని ఆకోను కళ్ళము అనే కళ్ళము దగ్గర విడిచిపెడతారు. ఆకోను కళ్ళము దగ్గర విడిచిపెడతారు. ఇప్పుడు ఇదిగో ఈ యొక్క దావీదు కొంతమందిని తీసుకొని వెళ్ళి, ఒక ఎద్దుల బండిని తీసుకొని వెళ్ళి ఆ మందస్సాన్ని తీసుకొని వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? కొండల మీద నుంచి వస్తున్నాడు. అక్కడ రాయబడి ఉందండి. ఎలా వస్తున్నాడు? కొండల మీద నుండి దేవుని యొక్క మందస్సం వస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు నా కోసం లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతము గల, ఏ ప్రాంతం అంటండి? పర్వత ప్రాంతము. ఏ ప్రాంతం అండి? పర్వత ప్రాంతం, కొండల ప్రాంతం, పర్వత ప్రాంతం. పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ దావీదు దేవుని యొక్క మందస్సాన్ని కొండల మీద నుంచి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క నూతన మందస్సమైన మరియ తల్లి పర్వతముల మీదుగా నడిచి వెళుతుంది ఎలిజబెత్తమ్మను సందర్శించటానికి, ఎలిజబెత్తమ్మకు తన యొక్క అద్భుతమైన దీవెనలు ఇవ్వడానికి. ఎన్ని సారూప్యతలు ఉన్నాయో చూడండి. దావీదు దేవుని యొక్క మందస్సాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించుకొని ఆకోను కళ్ళమ నుండి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ యొక్క కొండల మీద నుంచి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ మరియ తల్లి పర్వత ప్రాంతమున కలిగినటువంటి ఎలిజబెత్తమ్మ ఇంటికి, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఎలిజబెత్తమ్మ నివాసం ఉన్నట్టు ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళటానికి బస్సులు కొండల మీద నుంచి వెళ్తాయి. దాని పక్కన కూడా కొండలు ఉన్నాయండి. అక్కడ మందస్సం కొండల మీద నుంచి వచ్చిందన్నారు. ఇక్కడ మరియ తల్లి నూతన మందస్సం కూడా కొండల మీదకి ఎక్కి వెళుతూ ఉంది.
ఆ తర్వాత చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయండి. వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా ఆలకిస్తే అద్భుతమైనటువంటి వాక్యాధారమైనటువంటి మరియ తల్లి గురించినటువంటి సత్యాలు మనకు బోధపడతాయి. ఆ తర్వాత చదువమ్మా సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయం చదువమ్మా. అభినాదాబు పుత్రులగు ఉస్సా అహ్యో బండి తొలగించుచుండిరి. ప్రియులారా, ఇక్కడ మీరు చూడండి, దావీదు భయపడతాడు దైవ మందసాన్ని చూసి. అర్థమైందా? 9వ వచనాన్ని చదవండి ఒకసారి. నాడు దావీదు యావేకు భయపడ్డాడండి. దేవుని మందస్థాన్ని చూసి భయపడ్డాడు. అమ్మో, దేవుని మందస్థమా, నా దగ్గరికి రావటమా అని భయపడ్డాడు. దైవ మందస్సమును ఇంటికి కొనిపోవుట ఎలా అని అనుమానపడెను. భయపడ్డాడు. ఇక్కడ అనుమానపడ్డాడంటే భయపడ్డాడు. ఎందుకని? ఉజ్జా అనేటువంటి వాడు, జాగ్రత్తగా వినండి, ఉజ్జా అనేటువంటి వాడు మందస్థాన్ని చేతుడు పట్టుకున్నాడు. అక్కడ ఉన్నట్టే చచ్చిపోయాడు. మీరు అనొచ్చు, మందస్థం జారి పడిపోతుంది కదండి. కొన్ని రూల్స్ ఉన్నాయండి, దాని లోపలికి వెళ్ళొద్దు మనం. మందస్థాన్ని తాకేవాళ్ళు కొంతమందే ఉంటారు ఇశ్రాయేలు ప్రజల్లో, అందరూ తాకూడదు. దాన్ని మనం లేవియ కాండంలో చదువుకుంటామండి. అసలు ఆ మందస్థాన్ని ఏం జరిగినా తాకూడదు కొంతమంది. కానీ ఈ ఉజ్జా అనేటువంటి వాడు అర్హత లేకుండా తాకాడు మందస్థాన్ని. మనం కూడా ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో చెప్తారు, ఎవరైతే దివ్య సప్రసాదాన్ని, ప్రభు భోజనాన్ని సిద్ధపాటు లేకుండా, ఆత్మ పరిశీలన లేకుండా పాపపు మనసుతో స్వీకరిస్తారు, అట్టివారు దీవెనకు బదులుగా శాపాన్ని కొని తెచ్చుకుంటారు అని హెచ్చరిస్తాడు. అదే రీతిగా ఈ సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మందస్సాన్ని ఉజ్జా అనేటువంటి వాడు అర్హత లేకుండా, సిద్ధపాటు లేకుండా, ఆత్మపరిచయం లేకుండా తాను చేయకూడనట్టు పనిని తాను చేశాడు. దేవుడు అక్కడికక్కడే అతను చంపివేశాడు. దానికి దావీదు భయపడ్డాడు. అమ్మో, మందస్సం నా యుద్ధకు వచ్చుట వద్దు, భయపడ్డాడు. ఇదే కార్యం మరియ తల్లి జీవితంలో కూడా చూస్తామండి. ఒకసారి మళ్ళా లోకాసు వార్తకి వెళ్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము. మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 43వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనాన్ని. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను. ఆమెలో కూడా ఒకలాంటి భయం. అర్థమైందా? అక్కడ మందస్సాన్ని తన ఇంటికి తెచ్చుకోవడానికి దావీదు ఒక రకంగా భయపడ్డాడు. ఇక్కడ ఎలిజబెత్తమ్మ కూడా ఒకలాంటి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆ అంటారండి, ఆశ్చర్యం అన్నమాట. అమ్మో, నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి. ఎవరిక్కడ దేవుని తల్లి? ఎవరు ప్రభువు తల్లి? మరియ తల్లి. ఆ మందస్సం, ఇప్పుడు మందస్సమై ఉన్నది మరియ తల్లి. యేసు ప్రభుని గర్భములో మోస్తుంది. అక్కడ కూడా ఆ మందస్సంలో దేవుడున్నాడు. ఏ విధంగా 10 ఆజ్ఞల పలకల రూపంలో, చిగురిచ్చిన అహరోను కర్ర రూపంలో, అదేవిధంగా మన్నా కలిగినట్టు పాత్ర రూపంలో అక్కడ దేవుడు వస్తున్నాడు. అక్కడ దావీదు ఏమన్నాడు అంటే, దేవుడు నా ఇంటిలోనికి రావటమా అన్నాడు. ఇక్కడ ఎలిజబెత్తమ్మ ఏమంటుంది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసలైన విషయాన్ని చదువుకోబోతున్నాం, సంతోషదాయకమైన విషయాన్ని చదువుకోబోతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఇప్పుడు అక్కడ ఏమనంటుందంటే, కనుక దావీదు మందస్సమును దావీదుపురమునకు కొనిపోవుట చాలించి హిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంటికి చేర్చాడు. ఇప్పుడు మందస్సు ఎక్కడికి వెళ్ళిందండి? ఒబేదెదోము ఇంటికి వెళ్ళిందండి. అతని ఇంట మందస్సం 3 మాసములు ఉండను. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. ఎన్ని నెలలు ఉంది? జాగ్రత్తగా చెప్పాలి, గట్టి చెప్పాలి. 3 నెలలు. ఇది గుర్తుపెట్టుకోండి, 3 నెలలు. అర్థమైందా? మరియ తల్లి ఎలిజబెత్ ఇంట్లో ఎన్ని నెలలు ఉంటుంది? గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఊరికే రాలేదండి, దైవ ప్రేరణతో రాయబడిన వాక్యం అండి. కనుక దావీదు మందస్సమును దావీదుపురమునకు కొనిపోవుట చాలించి హిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంటికి చేర్చను. అతని ఇంట
మందసము 3 మాసములు ఉండెను. యావే ఒబేదెదోమును అతని కుటుంబమును చల్లని చూపును చూచెను. మందసము మూలముగా యావే ఒబేదెదోము కుటుంబమును అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేసినని దావీదు విన్నాడు. ఎవరు విన్నారు? దావీదు విన్నాడు. అతడు సంతోషముతో మందసమును తన నగరమునకు కొని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదే కార్యం అక్కడ కూడా జరుగుద్దండి. ఒక్కసారి మనం వాక్యాన్ని పోల్చి చూడాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వచనం. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఎన్నో నెలండి? 6వ మాసం. పిల్లగాడు గాని పిల్ల గాని మీకు అందరూ తెలుసు కాబట్టి సుమారుగా ఎన్ని నెలలకు పుడతారు? 9 నెలలకి. అప్పటికే బాప్తిస్మ యోహానికి 6 నెలలు అయిపోయింది. ఇంకా ఎన్ని నెలలు మిగిలినాయి? 3 నెలలు మిగిలినాయి. మరియ తల్లి ఎలిజబెత్ ఇంట్లో ఎన్ని నెలలు ఉంది? అక్కడ దివ్య మందసం ఒబేదెదోము ఇంట్లో ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. సరిపోయిందా లెక్క? అంత అచ్చుగుద్దినట్టు. ఆ తర్వాత ఇక్కడ మందసం మూలంగా దేవుడు ఒబేదెదోమును తన ఇంటిని దీవించాడు. మరి ఇప్పుడు చదువుకుందాం పిల్లలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు 100 వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మను చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైన. పిల్లారా, ఇక్కడ ఎలిజబెత్తమ్మ కుటుంబాన్ని, జకరియా కుటుంబాన్ని మరియ తల్లి దీవిస్తుంది. అక్కడ ఒబేదెదోము కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేని కారణంగా? మందసము కారణంగా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఇది ఆత్మ ప్రేరణతో రాయబడినటువంటి వాక్యాలు ఇవి. మనకి తిమోతికి రాసిన లేఖలో పౌలు గారు పలుకుతారు ఏమిటి? పవిత్ర గ్రంథమంతయు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటిది. అదేవిధంగా పేతురు గారు రాసిన లేఖలో పలుకుతారండి ఏమిటి? పవిత్ర గ్రంథమంతా మానవ సంకల్పముచే జనించలేదు, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తులను ప్రేరేపించి రాసింది. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే మందసము కొండల మీదకి ఎక్కిపోయినది, మరియ తల్లి పర్వతం మీదకి వెళ్ళిపోయింది. పర్వతం మీద నుంచి జకరియా ఇంటికి వెళ్ళింది. మందస్సము ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో 3 నెలల పాటు హిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంటిలో ఉంది. మరియ తల్లి దేవుని యొక్క మందస్సము ఎలిజబెత్ ఇంటిలో ఎన్ని నెలలు ఉంది? 3 నెలల ఉంది. అక్కడ మందస్సము కారణంగా దేవుడు హిత్తీయుడైనటువంటి ఒబేదెదోము కుటుంబాన్ని దీవిస్తే, ఇక్కడ మందస్సం అనేటువంటి నూతన మందస్సన్న మరియ తల్లి కారణముగా దేవుడు పిల్లరా ఎలిజబెత్తమ్మ తన కుటుంబాన్ని, తన గర్భములో పెరిగే బిడ్డను కూడా దేవుడు ఆనందముతో నింపాడటండి. ఎంత సంతోషం, ఎంత ఆనందం ప్రియులకు దేవుని. ఇక్కడతో టైపాలా, ఇంకా కొద్ది లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో మందస్సాన్ని కొని వస్తూ ఉండగా ఏం జరుగుతుందో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, వినండి. మందస్సము మూలముగా యావే ఒబేదెదోము కుటుంబమును అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేస్తానని విని అతడు సంతోషముతో మందస్సమును తన నగరమునకు కొని తెచ్చను. వాహకులు మందస్సమును ఎత్తుకొని 6 అడుగులు వేసిన పిదప దావీదు కోడెను, బలిసిన పొట్టేలును చంపి బలినర్పించను. రాజు యాజకులు ధరించు బట్టలు తాల్చి మందస్సము ముందు తన్మయుడై నాట్యం చేశాడు. ఏం చేశాడంటండి? ఆనందంతో డాన్స్ చేశాడు. ఆనందంతో డాన్స్ చేశాడు. ఇప్పుడు చదువుకుందాం. మందసం వస్తుంది, మందసం వచ్చింది. వినండి జాగ్రత్తగా. ఏమొచ్చింది? మందసం వచ్చిందని దావీదు నాట్యం చేశాడు. ఇక్కడ కూడా ఒకళ్ళు నాట్యం చేస్తారు. చదవండి దయచేసి. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 40-41 వచనాలు చదువుకుంటే, మరియమాత జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు 100 వచనాలు పలికింది. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందస్సం వస్తుందని అక్కడ ఎవరు డాన్స్ చేశారు? దావీదు. మందస్సం అయినట్టు మరియ తల్లి వచ్చిందని ఇక్కడ ఎవరు డాన్స్ చేస్తున్నారు? గర్భంలో ఉండేనండి. ఎవరు? బాప్తిస్మ యోహాను గారు. చూడండి ప్రియులారా, మరియమాత ముమ్మాటికి దేవుని యొక్క మందస్సం.
ముమ్మాటికి దేవుని యొక్క మందస్సం అని తెలుసుకోవటానికి ఈ ఆధారాలు చాలవా? ఈ ఆధారాలు చాలవా? ప్రియులారా, ఎలిజబెత్ అమ్మ పలుకుతుంది చివరిగా. ఏమంటుంది? లూకాసు వార్త 1వ అధ్యాయము 43-44 వచనాలు, నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను? నీ వందన వచనం నా చెవిని సోకని నా గర్భమందలి శిశువు ఆనందముచ్చే డాన్స్ వేశాడు, ఆనందముచ్చే గంతులు వేశాడు. జాగ్రత్తగా వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథము సమూయేలు 2వ గ్రంథములో 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏం జరిగింది? అక్కడ మందస్సాన్ని తీసుకొని వస్తున్నారు. మందస్సం ఏ విధముగా వస్తుంది? కొండల మీద, పర్వతముల మీదుగా వెళుతున్నారు. మరియ తల్లి కూడా పర్వత పట్టణమున కలిగినటువంటి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళారు. రెండవది, దావీదు భయపడ్డాడు మందస్సాన్ని తన ఇంటి తెచ్చుకోవడానికి ప్రారంభంలో. ఎలిజబెత్తమ్మ ఏమంటుంది? నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చిందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. మందస్సము కారణముగా ఒబేదెదోము తన కుటుంబం 3 నెలలు మాత్రం మందస్సం ఉంది. కానీ దేవుడు మందస్సము కారణంగా ఒబేదెదోమును తన ఇంటినంతటిని కూడా ఏం చేశాడు? దీవించాడు. ఇక్కడ మరియ తల్లి ఎలిజబెత్తమ్మతో 3 నెలలు మాత్రమే ఉంది. మా యొక్క మరియ తల్లి, నూతన మందస్సమైన మరియ తల్లి కారణముగా దేవుడు ఎలిజబెత్తమ్మని తన కుటుంబం, తన బిడ్డడైనటువంటి బాప్తిస్మ యోహానుని దీవించాడు. అర్థమవుతుందా? ఆనందంతో నాట్యం చేశాడు అక్కడ దావీదు. ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు ఆనందముతో నాట్యము చేస్తున్నారు. ప్రియులారా, మరియ తల్లి దేవుని యొక్క మందస్సం అని చెప్పటానికి ఇంకేం ఆధారాలు కావాలి మనకి? సుస్పష్టంగా చెప్తున్నారు. కాబట్టే మనం దేవమాత ప్రార్థనలో మరియ తల్లిని వాగ్దత్తం యొక్క పెట్టె, నూతన భాష వాగ్దత్తం యొక్క మందస్సమ, దేవుడు వాగ్దానము చేసిన మందస్సం, నూతన మందస్సం మరియ తల్లి. అంతా వాక్యానుసారంగా చూపించాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఆ మందస్సం ఏ మందస్సం? ఆ మరియ తల్లి అనే మందస్సం. మరియ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. మరియ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ యేసుప్రభు ఉంటాడు. కారణం, ఆ తల్లి తన గర్భంలో మోసింది కాబట్టి. ఎవ్వడూ కూడా మరియ తల్లిని అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడకూడదు, అన్యతాగా మాట్లాడకూడదు. మీకు అందరూ చెప్తున్నానండి, మరియమాత ముమ్మాటికి దేవుని యొక్క మందస్సం. అక్కడ ఉజ్జా అనేటువంటి వాడు పొరపాటున దేవుని యొక్క మందస్సాన్ని తాకకూడనట్లుగా తాకితేనే దేవుడు అతను ఏం చేశాడు? శపించి మరణము పాలు చేశాడు. ఇక్కడ పాత నిబంధన మందస్సము కంటే ఎంతో శక్తివంతమైనటువంటి దేవుడే తన గర్భములో మోసిన మరియ తల్లిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే, ఆ నూతన దివ్య మందస్సాన్ని అయినట్టు మరియ తల్లిని గురించి ఎవడైనా కానీ మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోడు. జాగ్రత్త వహించాలి. మరియమాత దేవుని యొక్క మందస్సం. ఆ తల్లి ఏ కుటుంబంలోనికి వెళితే ఆ కుటుంబంలోనికి యేసయ్యని దివ్య మందస్సముగా మోసుకొని వస్తుంది మరియ తల్లి. ఎక్కడికి వెళితే అక్కడ ఆనందముతో నింపబడుతుంది, ఆశీర్వాదాలతో నింపుతుంది మరియ తల్లి. ఈ సత్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఎలిజబెత్తమ్మ విషయంలో, అక్కడ ఒబేదెదోము కుటుంబం విషయంలో మనం తెలుసుకున్నాం. ప్రియులారా, మరియ తల్లిని మన కుటుంబాలకి ఆహ్వానించుకుందాం. ఆ మరియమాత కానాపల్లి పెళ్లి విందుకి వెళ్ళిందండి. ఎవరు అడిగారామని సహాయం చేయమని? ఎవరు అడగకపోయినా పెట్టే అమ్మ. వాళ్ళు చేసినటువంటి ఒకే ఒక కార్యం ఏంటంటే, మరియ తల్లిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించుకున్నారు, మరియ తల్లిని వాళ్ళ పెళ్ళికి ఆహ్వానించుకున్నారు. నీవు నేను కూడా ఆహ్వానించుకోవాలి మన ఇళ్ళకి. పెళ్ళికి కాకపోయినా ప్రతిరోజు జపమాల చెబితే మరియ తల్లి పరిగెట్టుకొని వస్తుంది, మన కుటుంబంలో ఉంటుంది. కానాపల్లి పెళ్లివారు ఒక్కరోజు ఆహ్వానిస్తేనే అంత గొప్ప అద్భుతం చేసిందే. రోజు మనం మరియ తల్లిని మన ఇంటికి ఆహ్వానిస్తే ఆ దేవుని యొక్క మందస్సం ఇంకా ఎంతగా మనల్ని దీవిస్తుంది. మరియమాత 3 నెలలు
నూతన మందసమైన మరియ తల్లి 3 నెలలు ఎలిజబెత్తమ్మ ఇంటిలో ఉంటేనే ఆ యొక్క బాప్తిస్మ యోహాను గారు ఎగిరి గంతులు వేశాడే. మరియ తల్లిని మన జీవితకాలం అంతా మన కుటుంబానికి ఆహ్వానించుకుంటే, జీవితకాలం అంతా ఆ తల్లిని మనతో ఉంచుకుంటే ఇంకా ఎంత పరమానందం మనకు దొరుకుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ మనం చెయ్యం. జపమాలంటే మనకి విసుగు. ప్రియులారా, జపమాల అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. జపమాలను జపించుదాం. మరియ తల్లి నూతన మందస్థాన్ని మన కుటుంబాలను ఆహ్వానించుకుందాం. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతమైన వరాలు పొందుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, నీ తల్లి అయిన మరియ ఏ రీతిగా నూతన నిబంధన మందస్సం, నూతన నిబంధన పెట్టె, వాగ్దానం యొక్క మందస్సం అనే సత్యాన్ని మాకు చాలా స్పష్టంగా సవివరంగా నీ వాక్యము నుండి తేటతెల్లం చేశా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అమ్మా మరియమాత, వాక్కైన యేసు ప్రభువుని, నిత్య జీవపు ఆహారమైన యేసు ప్రభువుని, మా మంచి కాపరి అయిన యాజకుడైనటు యేసు ప్రభువుని నీ గర్భములో మోసి నీవు మాకు నూతన మందస్సముగా తయారయ్యావు. నీకు స్తోత్రాలమ్మా. అమ్మా మరియా, ఏ రీతిగా నీవు ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళి ఆనందముతో నింపావో, కానాపల్లి పెళ్లికి వెళ్ళి ఆనందముతో నింపావో, మేడపై గదిలో ఆది అపోస్తులతో ఉండి అపోస్తుల కార్యాలు 1:14 వారిని ఏ విధంగా ధైర్యం నూరిపోసావో, మా అందరి కుటుంబాలలోనికి ప్రవేశించు తల్లి. మా కుటుంబాల కొరకే ప్రార్థించమ్మా, మా కొరకై వేడుకో తల్లి. ముఖ్యంగా ఎవరైతే వేదనలో, కష్టాలలో, బాధలలో ఉన్నారో వారందరి కొరకే నీ మధ్యస్థ ప్రార్థన వేడుతున్నాము తల్లి. నీ బిడ్డలు బాధలలో, కష్టాలలో ఉంటే నువ్వు కరిగిపోయే తల్లివమ్మా. ప్రార్థన చేయి తల్లి మా కొరకై. ముఖ్యంగా పాపులు మారు మనసు పొందుకోవాలని, నీ కుమారుని సన్నిధికి తిరిగి రావాలని ప్రార్థన చేయి తల్లి. ఓ నూతన మందసమైన మరియ తల్లి, మా అందరి కుటుంబాలకు వేంచేస్తారండి. అలనాడు ఏ విధముగా ఒబేదెదోమును మందస్సము దీవించిందో, అలనాడు ఏ విధముగా ఎలిజబెత్తమ్మ కుటుంబాన్ని గర్భములో పెరుగుతున్నట్టు బాప్తిస్మ యోహాను గారిని మందస్సమైన యేసు ప్రభు దీవించాడో, మందస్సమైన నీవు దీవించావో, అదేవిధంగా మా మందరిని దీవించి ఆశీర్వదించమని ఈనాడు ఈ ప్రార్థనా సమావేశానికి విచ్చేసిన ప్రతి బిడ్డని, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటి వారిని, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా చల్లగా దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి భక్తితో విశ్వాసముతో 3 సార్లు మంగళవార్త జపాన్ని గట్టిగా జపించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పరిశుద్ధ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ నిత్య సహాయ మాత, మాకు సహాయం దయచేయండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.